హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి, సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే స్టారెక్స్ నెట్వర్క్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో స్టారెక్స్ నెట్వర్క్లో 40.5K ఫాలోవర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఒక రీసెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. చూడండి, మనకి ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ 2.0 ఈజ్ అఫీషియల్లీ లైవ్ అని అయితే వచ్చిందండి. సో మనకి May 29th నుంచి అయితే మనకి ఇదైతే అమల్లోకి అయితే వచ్చేసింది అనమాట. అండ్ అలాగే 30 జూన్, సో 30 జూన్ వరకు అయితే ఈ ఈవెంట్ అయితే ఉండబోతుంది. సో ఫార్చ్యూన్ ఈవెంట్ 2.0 అయితే. సో అందరూ కూడా పార్టిసిపేట్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ ఈవెంట్లో భాగంగా ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి రివార్డ్స్, అండ్ సెకండ్ థర్డ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి ఈ విధంగా రివార్డ్స్ అయితే ఇస్తారు. అండ్ 4th పొజిషన్ టు 20th పొజిషన్ వచ్చిన వాళ్ళకి 10,000 STRX అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే 21 to 50 ప్లేస్ వచ్చిన వాళ్ళకి 5,000 STRX అయితే ఈచ్ మెంబర్కి అయితే ఇస్తున్నారన్నట్టు. సో ఈ ఈవెంట్లో భాగంగా ఏ విధంగా మీకు వస్తాయంటే, సో మీరు పార్టిసిపేట్ అయితే చేయాలి. డైలీ స్టారెక్స్ మైనింగ్ 12 అవర్స్కి ఒకసారి అయితే చెక్ చేయండి. అంటే మైనింగ్ అయితే 24 అవర్సే, కానీ ప్రతి 12 అవర్స్కి అయితే చెక్ చేస్తూ ఉండండి. మీకు మైనింగ్ బటన్ అయితే వస్తుందన్నమాట. USDT అండ్ STRX రెండు అయితే ఇవ్వనున్నారనమాట. టాప్ 3 పొజిషన్లు వాళ్ళకి మాత్రమే, అండ్ మిగిలిన వాళ్ళకి STRX అయితే ఇస్తారు. అండ్ అదేవిధంగా యూజర్స్ డైలీ మైనింగ్ చేసిన తర్వాత మీ బూస్ట్లని బట్టి, మీ రిఫరల్స్ని బట్టి, మీరు స్పిన్ చేసే లక్కీ స్పిన్ని బట్టి కూడా మీకు ఇక్కడ పాయింట్స్ అయితే ఇస్తారనమాట. సో ఆ పాయింట్స్ భాగంగా వీళ్ళు ఏ పొజిషన్ అనేది అయితే ఇస్తున్నారు. టాప్ 50 మెంబర్స్కి అయితే వీళ్ళు రివార్డ్స్ అయితే ఇవ్వనున్నారండి. అండ్ అదేవిధంగా స్టారెక్స్ నెట్వర్క్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అందరూ కూడా ఓల్డర్ వర్షన్స్ అయితే డిలీట్ చేసేసుకోండి, అన్ఇన్స్టాల్ చేసేసి న్యూ వర్షన్ ఆఫ్ ద స్టారెక్స్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి లింక్ అయితే మీరు చెక్ చేయండి. ప్లేస్టోర్లో ఆ యాపే మీరు డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ చేస్తున్నారా లేదా అని అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూసుకోండి. ఆ యాపే మీరు డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ చేస్తున్నారా లేదా అనేది. వీళ్ళు మారుస్తూ ఉంటారు యాప్స్ అయితే. సో అప్డేట్స్ అయితే కూడా ఇస్తుంటారు అనమాట. డైలీ మైనింగ్ అయితే చేయండి. గుడ్ న్యూస్ అయితే రానున్నాయి సో అప్కమింగ్ డేస్లో అయితే. అండ్ అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్లో ఏమైనా అప్డేట్ ఉంటే కూడా చేసుకోమంటున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది ప్రీవియస్ పోస్ట్లలో. ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ 2.0 29 మే అప్పుడు వీళ్ళు మళ్ళీ రీఅనౌన్స్ చేస్తున్నారు. సో అదేవిధంగా రీఅనౌన్స్ చేశారనమాట 2 days బ్యాక్ అయితే. అండ్ అదేవిధంగా స్లాషింగ్ మెకానిజం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే 7 days ఇన్యాక్టివ్గా అయితే ఉంటారో సో వాళ్ళ STRX టోకన్స్ అయితే బర్నింగ్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ వీక్ అయితే 100 STRX బర్న్ అయిపోతాయి, సెకండ్ వీక్ అయితే 300 STRX అయితే బర్న్ అయిపోతాయి, థర్డ్ వీక్ అయితే 500 STRX అయితే బర్న్ అవుతాయి. సో ఇంకా మీరు 4th వీక్, 5th వీక్, 6th వీక్ ఈ విధంగా ఎన్ని వారాలు అయితే మీరు ఇన్యాక్టివ్గా అయితే ఉంటారో ప్రతి వారం 1000 STRX టోకన్స్ అయితే వీళ్ళు బర్నింగ్ అయితే చేస్తారన్నట్టు. అండ్ అదేవిధంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నారండి. కొలాబ్లీ నెట్వర్క్తో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా సో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట అంతకుముందు మనకి. సో యాప్ అనేది ఓల్డ్ వర్షన్స్ అన్నీ తీసేశారు. సో న్యూ వర్షన్ అయితే ఇప్పుడు ఉంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటే చెక్ చేయండి. అండ్ అదేవిధంగా సిస్టమ్ ఇంప్రూవ్మెంట్స్, బగ్ ఫిక్సెస్, సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్స్ అండ్ కంపాటిబిలిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళు కమ్యూనిటీ అప్డేట్ కూడా ఇచ్చారండి అంతకుముందు.
సో అదేవిధంగా వీళ్ళు కాయిన్ మార్కెట్ క్యాప్లో అయితే సబ్మిట్ అయితే చేసామన్నారు, వాళ్ళ సబ్మిషన్ ఐడి కూడా ఇచ్చున్నారండి. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు కాయిన్ మార్కెట్లో అయితే. అండ్ అదేవిధంగా డీటెయిల్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇచ్చున్నారనమాట కమ్యూనిటీకి. సో స్టార్ ఎక్స్ నెట్వర్క్ అనేది ఎప్పుడు లిస్ట్ అవబోతుందంటే Q4 ఆఫ్ 2026 బిలో అయితే, అంటే డిసెంబర్ 2026 లోపలైతే మనకి లిస్టింగ్ అయితే అవనుందండి. అండ్ అదేవిధంగా ఏ ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తున్నారో వీళ్ళు త్వరలోనే అనౌన్స్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఈ ఇయర్లో లిస్ట్ అయ్యే ప్రాజెక్ట్ కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకుండా తప్పనిసరిగా అయితే మైన్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మనం మైన్ చేస్తుంది స్టార్ ఎక్స్ టోకన్సా పాయింట్స్ అని అయితే అడుగుతున్నారు. సో వీళ్ళైతే చెప్పడం జరిగింది స్టార్ ఎక్స్ టోకన్స్ అని అయితే. అండ్ అలాగే iOS వర్షన్ అంటే యాపిల్ యూజర్స్కి కూడా iOS వర్షన్ అయితే రానుంది. సో మీరైతే వెయిట్ చేయండి. అండ్ అదేవిధంగా KYC అయితే నడుస్తుందన్నమాట. సో ఎవరైతే 7 days మైనింగ్ చేసుకొని నీట్గా అలాగే 1000 STRX అయితే మీరు మైనింగ్ అయితే చేసుంటారో సో వీళ్ళు ఇక్కడైతే ఇచ్చున్నారు చూడండి. సో ఈ విధంగా చేసిన వాళ్ళకి KYC వెరిఫికేషన్ అయితే ఇస్తున్నారు. సో ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటే KYC అయితే అయిపోతుంది అన్నట్టు. అండ్ అదేవిధంగా స్టార్ ఎక్స్ యాప్లోకి అయితే నేను లాగిన్ అయితే చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడైతే చూడండి మీకు బాక్స్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ బాక్స్ సింబల్ మీద అయితే క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడైతే చూడండి మీకు క్లెయిమ్ రివార్డ్ అని అయితే వస్తుంది. సో క్లెయిమ్ చేస్తూ ఉంటే మీకు పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. 50, 100 పాయింట్స్ ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇంకా 29 days అయితే ఉండడం అయితే జరిగింది, అంటే June 30కి అయితే ఎండ్ అయిపోతుంది అన్నట్టు. సో అదేవిధంగా మీరు బూస్ట్ మైనింగ్ స్పీడ్ చేస్తే మీకు ఎక్కువ పాయింట్స్ అయితే దీనిలోకి అయితే వస్తాయండి. అండ్ రెఫరల్స్ చేసినా కూడా మీకు పాయింట్స్ అయితే రావడం అయితే జరిగిద్ది. సో దీని మీద అయితే ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేస్తే మీ రెఫరల్ కోడ్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ 3 lines అయితే క్లిక్ చేస్తే ఇక్కడైతే చూడండి లక్కీ స్పిన్ అని అయితే ఉంటుంది. సో లక్కీ స్పిన్ చేయడం ద్వారా మీకు ఎక్కువ STRX టోకన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే చూడండి నాకు 5 అయితే వచ్చాయి. ఈ విధంగా 3 spins అయితే వస్తాయండి. సో ఈ 3 spinsలో 1 spin అయితే ఫ్రీ, ఇంకో 2 spins అయితే యాడ్స్ చూడాల్సి ఉంటుంది. సో 2 spins అయితే యాడ్స్ చూసేసి మీరు STRX అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడైతే చూడండి ప్రొఫైల్ బటను. సో ప్రొఫైల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మీకు ఈమెయిల్ ఐడి అయితే టిక్ ఉండాలి. అండ్ అదేవిధంగా ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకొని ఉండాలని చెప్పాను కదా. సో మీరు 1000 STRX అయితే మైన్ చేసి ఉండాలి. అండ్ అలాగే 7 days రెగ్యులర్గా మిస్ అవ్వకుండా మైనింగ్ చేస్తే మీకు KYC వెరిఫికేషన్ అయితే ఆన్ అవుతుంది. మీరు ఫేస్ వెరిఫై చేసేసి KYC అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో స్టార్ ఎక్స్ గురించి ఈ వీక్లో వచ్చిన అప్డేట్స్ అయితే ఇవ్వండి. సో అందరూ కూడా డైలీ రెగ్యులర్గా మైన్ చేయండి. డిసెంబర్ 2026 లోపల అయితే వీళ్ళు లిస్టింగ్ అయితే ఇవ్వనున్నారనమాట అప్డేట్ అయితే. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మైన్ చేసుకోండి. సో మీకు మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి అందరూ కూడా లైక్ అయితే ఇవ్వండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.